సాధారణంగా ప్రతి మనిషి ఏం కోరుకుంటాడు? నాకు ధనరేఖ ఉండాలండి, అదృష్ట రేఖ ఉండాలండి అని కోరుకుంటాడు. ఆ అదృష్ట రేఖ అనేటటువంటిది ధన యోగాన్ని తెచ్చిపెడుతూ ఉంటుంది. ఇప్పుడు మన చేతిలో మనం కనుక చూసినట్లయితే ఇక్కడ ఇది ధనరేఖ, ఇది అదృష్ట రేఖ. అంటే ఇలా జర్రిగుడ్డలాగా పొడుగ్గా ఉండాలన్నమాట. ఇది కొంచెం ఉన్నా పర్లేదు. ఏమిటి ఎంత ఉందండి, మరి మాకు కొంచెమే ఉందండి అని కంగారు పడాల్సిన పని లేదు, కొంచెం ఉన్నా చాలు. ఈ యొక్క ధనరేఖ అనేటటువంటిది అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. అంటే మనకి సంఘంలో గౌరవాన్ని, ధనాన్ని, ఒక ఉద్యోగాన్ని, ఒక వ్యాపారాన్ని అది సవ్యంగా లాస్లోకి వెళ్లకుండా జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్లేటటువంటి విధానాన్ని ఈ రేఖ మనకి అవకాశాలు కల్పిస్తుంది. ఈ రేఖ మధ్యలో కనుక మనకి ఎక్కడైనా సరే కట్టింగ్ అయిందనుకోండి, చాలామంది నమ్మి మేము చాలామందికి ఏమండి అప్పులు ఇచ్చామండి, మరి డబల్ వడ్డీ వస్తుందని ఆశపడ్డామండి, మరి అది రాలేదండి, మొత్తానికి అసలు ఇంట్రెస్ట్ 8 సంవత్సరాల నుంచి ఇవ్వట్లేదండి, అసలు కూడా ఇవ్వట్లేదండి అంటారు. దాన్ని ఖండనం అనమాట. అంటే ఇలా ఇంటూ ఉండాలి. నాకు లేదు, నేను చూపిస్తున్నానని ఇలా ఇంటూ ఉంటుందన్నమాట ఈ ధనరేఖ మీద. కాబట్టి ఈ ధనరేఖ మీద ఇంటూ ఉంటే అది అదృష్టాన్ని ఖండిస్తుంది అన్నారు. ఆ తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ సూర్యరేఖ ఉంది. ఈ సూర్యరేఖ ఇదిగో ఇలా కనబడుతుంది. ఈ సూర్యరేఖలో మీరు గమనిస్తే నాకు ఇదిగో ఇక్కడ యారో లాగా ఉంది, చూసారా? బాణం గుర్తు, ఇదిగో బాణం, ఇలా యారో. ఇది ధనరేఖ ధనుస్సు రూపంలో వచ్చింది, ధనుస్సు రూపంలో. అంటే ఇది ఏంటంటే శ్రీరామచంద్ర ప్రభు యొక్క ధనుస్సు బాణము. అంటే ఇది ఉన్న వాళ్ళకి భక్తి వస్తుంది. మాకు డబ్బులు రావులేనైనా, మీకు వస్తున్నాయి ప్రేక్షకులకి. ఎవరికైతే చక్కగా ఈ యొక్క ధనరేఖ కొంచెం ఉన్నా పర్లేదు. అలాగే ఈ సూర్య మండలం కింద ఇక్కడ చాప యోగము అని ఉంటుంది. అంటే కొబ్బరాకులాగా చాప యోగము అంటాం. ఆ చాప యోగం అంటే కొబ్బరాకు ఎలా ఉంటుంది, ఇలాగ ఆకుండా ఇలా ఇలా విడివిడిగా ఉంటుంది కదా, అది ఉన్నటువంటి వాళ్ళకి ఏమవుతుందో తెలుసండి, 28 సంవత్సరాల వయసు వరకు అష్ట కష్టాలు పడతారు పాపం. అష్ట కష్టాలు పడి 28 సంవత్సరాల తర్వాత ఇక వాళ్ళ స్టార్ అందుకుంటుంది. స్టార్ అందుకొని చక్కగా వాళ్ళు ధనవంతులు అవుతారు. అంటే అనూహ్యంగా వాళ్ళకి ఏదో ఒక టెండర్ రావడము, ఏదో ఒక ఉద్యోగంలో చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఒక బిజినెస్ లైన్ ఏర్పడము. ప్రతి ఒక్కడూ బాగుపడాలి కదా, ప్రతి ఒక్కడూ పోషణ కోసం ఏదో ఒకటి సంపాదించాలి. మరి అటువంటి సమయంలో వీళ్ళకి అప్రయత్నంగా వీళ్ళకి ఆ లైన్ అనేటటువంటిది దొరకడము, ఆ లైన్లో వీళ్ళ ముందుకు దూసుకు వెళ్ళిపోవడము మంచి అదృష్ట యోగం. అదొక చాప యోగం అనేటటువంటిది. ఇక ఇంకేమున్నాయి అదృష్ట యోగాలంటే బిజినెస్ లైన్. ఇదిగో ఇది బుధరేఖ. ఎవరికైతే ఈ బుధరేఖ కొంచెం ఉన్నా పర్వాలేదు, వీళ్ళకి బుధుడు అంటే ఏమిటండి, బుద్ధికి తెలివితేటలకి అధిపతి. మరి వ్యాపారం చేయాలంటే బుద్ధి ఉండాలి కదా. చాలామందికి ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది, ఇలా పొడుగ్గా ఉంటుందన్నమాట. అటువంటి వాళ్ళు పట్టుకుంటే చాలు, ఏది పట్టుకుంటే వాళ్ళు బిజినెస్ బ్రహ్మాండంగా వాళ్ళు చేసుకెళ్తారు. సునిశ్చితమైనటువంటి ఆలోచన శక్తితో, సూక్ష్మ శక్తితో, వాళ్ళ యొక్క మాటల చాతుర్యంతో ఈ బిజినెస్ రేఖ అనేటటువంటిది వాళ్ళు ముందుకు దూసుకెళ్తారు. కాబట్టి ఈ బుధరేఖ కూడా ఒక అదృష్ట యోగము. అలాగే సూర్యుని యొక్క రేఖ, ఇది సూర్యుడు ఎప్పుడు కూడా మనకి తేజస్సు, ఓజస్సు ఇస్తాడు, ఆత్మస్వరూపం. కాబట్టి సూర్య రేఖ ఉండడం వల్ల పిత్రార్జితమైనటువంటి ఆస్తి మీకు కలిసి రావడం అప్రయత్నంగా. ఆ తర్వాత మిమ్మల్ని ఎవరు ఎంత మోసం చేసినా, మీకు మీ అన్నదమ్ములు మోసం చేసినా, మీ తల్లిదండ్రులు వాళ్ళకి షేర్లు ఎక్కువ ఇచ్చి మీ చెల్లెళ్ళకి ఇచ్చేసి మీకు మోసం చేసినా కూడా మీకు ఆగదనమాట. ఏదో ఒక రకంగా మీ ఉద్యోగరీత్యాను అలా ఏదో ఒక రూపంలో మీకు చక్కగా వ్యాపారం, మీ ఫ్రెండ్స్ రూపంలోనూ వాళ్ళకి వ్యాపారం అనేటటువంటిది వాళ్ళకి అదృష్టాన్ని తీసుకొచ్చేటటువంటిది. ఇకపోతే చంద్రుడు, ఈ చంద్రుడి యొక్క స్థానం పైన చంద్ర చాపము అంటే చంద్రుని యొక్క సింబల్ కనుక ఉన్నట్లయితే, అది కూడా చంద్రుడి మౌంట్ కనుక మంచిగా ఉబ్బెత్తుగా ఉన్నట్లయితే వీళ్ళు విదేశాలకు వెళ్ళి సంపాదిస్తారు. ఇంకా ఉబ్బెత్తుగా ఉండాలి విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళకి. అలా
వాళ్ళు మిడిల్ ఈస్ట్ కంట్రీస్, వెస్ట్రన్ కంట్రీస్ వెళ్ళి మేము సంపాదించామండి, యూఎస్ వెళ్ళాం, యూకే వెళ్ళాం ఉంటారు. వాళ్ళంతా కూడా ఈ యొక్క చంద్రుడి యొక్క మౌంట్ బాగా ఉంటుందన్నమాట. చంద్రుని యొక్క మౌంట్ అయినా బాగుంటుంది, లేదా ఆ మౌంట్ పైన, ఆ పర్వతం పైన చంద్రుని యొక్క సింబల్ ఉండాలన్నమాట. ఇవన్నీ కూడా అదృష్ట చిహ్నాలు. ఈ విధంగా ఈ గుర్తులతో కనుక మనిషి ఎవరైనా సరే ఉన్నట్లయితే వాళ్ళకి అప్రయత్నంగా ధనలాభము. ఈ బుధుడు ఇలా ఉన్నాడు కాబట్టి ఇంకా ఉన్నటువంటి వాళ్ళకి, రేఖ బాగున్నటువంటి వాళ్ళకి జోదంలో చాలామంది గెలిచామండి అంటారు, లాటరీల్లో గెలిచామండి అంటారు. లాటరీలో మరి నా స్టూడెంట్ ఒక అమ్మాయి 5 కోట్ల రూపాయలు సంపాదించి విజయవాడలో 2 సైట్లు కొంది. అమెరికాలో ఆ గవర్నమెంట్ వేసేటటువంటి లాటరీలో, అలాగే దుబాయ్లో కూడా చాలా తక్కువ దీనికి డబ్బులు వేస్తూ ఉంటారు. మరి అందరికీ ఎందుకు తగలలా? అది తక్కువ ఇన్వెస్ట్మెంట్ అయినా ఎక్కువ పెద్ద పెద్ద లాటరీలు ఉంటాయి. అలా ఈ బుధ రేఖ బాగున్నటువంటి వాళ్ళకి, బుధ మండలం బాగున్నటువంటి వాళ్ళకి ఈ విధంగా తగలడానికి అవకాశాలు ఉంటాయి.